నా పేరు సీను అన్న. ఇక్కడే పోరంకి తాడిగడపన్న. ఏం చేస్తున్నారు? నేను ప్రైవేట్ జాబ్ అన్న. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసారు కదా, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసాము. దాన్ని ఏదైతే 2014, 2019లో మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా అయితే నమ్మించి ప్రజలను ఏ విధంగా అయితే ప్రలోభాలకు గురిచేసి ఒక అధికారానికి చేపొచ్చి అధికారాన్ని తీసుకొని ఈరోజు అదే ప్రజల్ని నట్టేట ముంచి ఈ రోజున జనాల్ని చిత్రహింసలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గురించి ఎవరిని అడిగినా సరే ఒకటే చెప్తారు, బై బై వైసీపీ. అంతకుమించి ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి చెప్పాల్సిందైతే పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన కూడా పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే ఏ రోజైనా ఏదైనా అభివృద్ధి చేశాడని అంటే పలానా చేశాడని మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది. బట్ ఈ రోజున ఒక యువతను కానీ, ఒక ఉద్యోగస్తులను కానీ, ఒక రైతాంగాన్ని కానీ, ఒక ఏదైతే మన మహిళలను కానీ అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా వీళ్ళందరినీ కూడా చిత్రహింసలకు గురి చేసి అందరినీ కూడా ఒక రకమైన మానసికంగా ఒక అంటే ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసేసి ఒక ఏదైతే ఒక 2 లక్షలు 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పి ఆ ఉద్యోగాలే ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి ఒక పక్కనేమో వాళ్ళు మా యొక్క సేవకులు అని చెప్పడం, ఇంకో పక్కనేమో వాళ్ళని మా ఉద్యోగస్తులుగా అని చెప్పుకోవడం. అంటే ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క చేతకంతనాన్ని మనం ఇక్కడే చూడొచ్చు. అంటే ఈ రోజున డ్రగ్స్ కూడా వేల కేజీల్లో దొరుకుతున్నాయి రాష్ట్రంలో, ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా మొన్న అఫీషియల్గా మనకి మీడియా మ్యాక్సిమం కవర్ చేసింది ఏదైతే ఉందో డ్రగ్స్ బయటపడడం చూపించకుండా ఉండడానికి ట్రై చేసింది. బట్ అవి అఫీషియల్గా జరిగిపోవటం వలన బయటకు వచ్చింది కానీ బట్ అంతకు మించి ఎలాంటి ఎన్ని వచ్చినాయో కూడా మనకు తెలియదు. బట్ మనకు వచ్చింది 1-2 సన్నివేశాలే. అది ఏదైతే మొన్న వచ్చిన 25,000 టన్నుల 25,000 కేజీల డ్రగ్స్ ఏదైతే ఫారెన్ నుంచి మన వైజాగ్కి ఏదైతే ఎక్స్పోర్ట్ అయిందో అది ఒక్కటి చాలు మన రాష్ట్రం నాశనం అయిపోవటానికి. అంటే యువతని కానీ లేదంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఏదైతే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేకపోతే ఈ యొక్క సిస్టంతో జనాల్ని భయపెడదామని ఒక ఆలోచనతో ఉండి ఏమీ చేయలేక ఇటువంటివన్నీ కూడా పనికిమాలిన తీసుకొచ్చి జనాలకు రుద్ది జనాలను బానిసలు చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నారు. బట్ ఈ రోజున ఏదైతే కూటమి ఉందో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏదైతే ఉందో వీటికి సమాధానం 2014లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పారో అంతకు మించి ఈ రోజున 2024లో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు సమాధానం చెప్దామని ఒక ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఇంకా అంతకుమించి ఏం లేదు. ఈసారి మాత్రం పక్క బై బై వైసీపీ అంటాం. ప్రతి ఒక్కరి సామాన్య పేద ప్రజల నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ యొక్క మాట అయితే ప్రతి ఒక్క నోరులో కూడా మనం రెగ్యులర్గా వినటం జరుగుతుంది. ఈరోజు మేమంతా సిద్ధం అని చెప్పి బస్ యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు నేను మంచి చేశాను, ఇచ్చిన హామీలు నెరవేర్చాను అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఏమంటారు? అవునన్న, చేశారు. ఎలా చేశారంటే ఏదైతే 2019లో తప్పుడు హామీలు ఇచ్చి డిఎస్సిని మెగా డిఎస్సి చేస్తానని చెప్పేసి తప్పుడు హామీ ఇచ్చారు. ఈ రోజున దాన్ని ఆ డిఎస్సి అనే పేరు కూడా జనాలకు తెలియకుండా చేశాడు. నిజంగానే ఆయనకి మనం ఓటేయాలి. ఎందుకంటే డిఎస్సి మీద డిపెండ్ అయ్యి ఆల్మోస్ట్ దగ్గర దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల నుంచి 6-7 లక్షల మంది యువత దాని మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు డిఎస్సి వస్తుందా, ఎప్పుడు మనం ఉద్యోగాలు సంపాదిద్దామని ఒక ఆలోచనలో ఉన్నారు. దాన్ని నిర్వీర్యం చేశారు. అదేవిధంగా మద్యాన్ని ఒక కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో ఒక దీనిగా ఏరులై పారు పొంగిచ్చి ప్రతి ఒక్క సామాన్య ప్రజల్ని కానీ బడుగు బలహీన వర్గాలను కానీ పేద ప్రజలను కానీ ఆయన యొక్క ఏదైతే ఆయన బ్యాంక్ అకౌంట్ అయితే మాత్రం ఆయన ఫిల్ చేసుకున్నాడు తప్ప ఈ రోజున ఆ మద్యం తాగి ఎంతోమంది ప్రజలు దాని యొక్క బానిస అయ్యి దాన్ని తట్టుకోలేక ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఇదంతా కూడా అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఇంతకుముందు టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏదైతే ఆల్మోస్ట్ దాదాపుగా 80% పోలవరం ప్రాజెక్టు పూర్తయింది. దాన్ని ఈ రోజున దానికి ఒక 2 మినిస్టర్లని మార్చి 2019 నుంచి 2024 వరకు కూడా 2 మినిస్టర్ని ఇరిగేషన్ మినిస్టర్ని 2 మార్చి అందులో 2 కూడా ఒకలేమో 2020 కల్లా కంప్లీట్ అయిపోతుందని చెప్పి అసెంబ్లీలో ప్రజల సాక్షిగా చెప్పిన ఆయన ఈ రోజు లేడు. అదేవిధంగా 2021 నుంచి ఇంకొక ఇరిగేషన్ మినిస్టర్ వచ్చాడు. ఆయన వచ్చేసరికి ఆయన సంబరాల రాంబాబు గారు ఆయన ఎంతవరకు కూడా ఎప్పుడు ఏ రోజున పండుగ వస్తుందా, ఏ రోజు ఏ పూట ఏ సందులో డ్యాన్స్ చేద్దామా ఆయన ఆలోచనలో తప్ప నాకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటి, దీని యొక్క విధానం ఏంటి, దీన్ని ఎలా మనం దీని ఒక గైడ్ లైన్స్ ఏంటి, దీన్ని ఎలా మనం డెవలప్ చేయాలి, దీనికి ఏ రకంగా నిధులు తీసుకురావాలి, సెంట్రల్ గవర్నమెంట్ దీనికి మనం ఏ విధంగా అర్జీ పెట్టాలి, ఏ రకంగా మనం నిధులు తీసుకొచ్చి దీని యొక్క ప్రాజెక్ట్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనేది ఒక కనీస అవగాహన లేని మినిస్టర్లను ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాము. ప్రతి
ఒక నాట్ ఓన్లీ ఇరిగేషన్ ప్రతి అన్ని రకాల శాఖలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి తప్ప ఏ ఒక్క మినిస్టర్ ఆధ్వర్యంలో కూడా జరగట్లేదు. అంటే అన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద హామీ ఇచ్చారు, వచ్చిన 60 రోజుల్లోనే తొలి సంతకం డిఎస్సి మీద చేస్తానని చెప్పి. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు కూడా మెగా డిఎస్సి ఇస్తానని అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఆయన కొంచెం ముందు చూపు ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయనకి ఒక సిస్టమ్ కానీ ఒక ఏదైతే మన ఒక రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలంటే దానికి ఏ రకంగా మనం ముందుకెళ్తే కానీ ఏ రకంగా మనం దానికి ఒక స్ట్రక్చర్ వేసుకుంటే మన రాష్ట్రాన్ని డెవలప్ చేయగలం ఆయన ఒక ఆలోచనతో 2014లో ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఎన్నుకోబడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆయన కానీ ఎన్నుకోబడకపోతే ఈ రోజున మనకు ఒక అమరావతి ఉండేది కాదు, ఈ రోజున మనకు ఒక సచివాలయం ఉండేది కాదు, ఈ రోజున మనకు ఒక హైకోర్టు ఉండేది కాదు, ఈ రోజున మనకు ఒక అసెంబ్లీ హాల్ కూడా ఉండేది కాదు. అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ మనం ఈ రోజున అమరావతిలో చాలా చూసాం. అమరావతిలో కానీ వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ ఈ చాలా రకాలుగా మనం చాలా ఇన్స్టిట్యూషన్స్ చూసాం. ఇవన్నీ వచ్చేవి కాదు, ఎందుకంటే ఆయన విజనరీ లీడర్ అంటారు. అందుకనే ఆయన ఏ రకంగా మన తెలంగాణని అభివృద్ధి చేశారో మనం అందరం చూసాం. అదేవిధంగా అదే నమ్మకంతో మన ఆంధ్రుడిగా మన రాష్ట్రం కోసం ఇంకా ఇంతకు మించి చేస్తారనే ఒక అవకాశంగానే ఈ రోజున మళ్ళీ ఈ కూటమి ఏర్పడడం జరిగింది. ఈ కూటమి కూడా అఖండ మెజారిటీతో అందులో 145 ప్లస్ 145 ప్లస్ అసెంబ్లీ సీట్లతో రేపు పొద్దున్న ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది. ఈ ఉమ్మడి ప్రభుత్వం డెఫినెట్గా తప్పనిసరిగా ఏదైతే ఈ నీటిపారుదల మినిస్టర్లు కానీ ఈ రోజారెడ్డి కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ లేకపోతే ఆయన మన కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ లేకపోతే ఇటు చూసుకుంటే మన కోడిగుడ్లు మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ప్యాకప్ చేసుకోవడం, వాళ్ళకి రాజకీయ సన్యాసం ఈ ఎలక్షన్స్తో ఏదైనా సరే ఇంకొక 40 రోజులే వాళ్ళకి ఆ యొక్క ఏదైతే ఈ ప్రోటోకాల్ ఎలక్షన్ కోడ్లో ఉన్నారో ఇంకో ఈ 40-45 రోజులు మాత్రమే వాళ్ళకి ఈ పదవి కానీ ఈ ఇది కానీ అనుభవించే ఇది ఉంది.